న్యూస్ కర్ణాటక నగరాభివృద్ధి ప్రాధికార కుంభకోణం కీలక మలుపు తిరిగింది. సీఎం సిద్ధరామయ్యపై కేసు నమోదు చేసేందుకు గవర్నర్ అనుమతులిచ్చారు. ముడాలో 14 ఇంటి స్థలాలను తన సతీమణి పార్వతి పేరిట అక్రమంగా తీసుకున్నారని సిద్ధరామయ్య ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సీఎం ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతించడంతో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. జిల్లాల పర్యటనలో ఉన్న మంత్రులంతా హుటాహుటిన బెంగళూరుకు బయలుదేరారు. కేంద్ర ప్రభుత్వం చేతిలో గవర్నర్ కీలుబొమ్మగా మారారని, ప్రాసిక్యూషన్ అనుమతులు ఇవ్వటం ప్రజాప్రభుత్వానికి అస్థిరపరిచే కుట్ర అని బీజేపీ జేడీఎస్కు చెందిన రాష్ట్ర నాయకులు కొందరు ఈ కుట్రకు సూత్రధారులని సీఎం సిద్ధరామయ్య మండిపడ్డారు. రాజీనామా చేసేంత తప్పు తానేమీ చేయలేదని స్పష్టం చేశారు సీఎం. కర్ణాటక నగరాభివృద్ధి ప్రాధికార కుంభకోణం కీలక మలుపు తిరిగింది. సీఎం సిద్ధరామయ్యపై కేసు నమోదు చేసేందుకు గవర్నర్ అనుమతులిచ్చారు. ముడాలో 14 ఇంటి స్థలాలను తన సతీమణి పార్వతి పేరిట అక్రమంగా తీసుకున్నారని సిద్ధరామయ్య ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సీఎం ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతించడంతో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. జిల్లాల పర్యటనలో ఉన్న మంత్రులంతా హుటాహుటిన బెంగళూరుకు బయలుదేరారు. కేంద్ర ప్రభుత్వం చేతిలో గవర్నర్ కీలుబొమ్మగా మారారని, ప్రాసిక్యూషన్ అనుమతులు ఇవ్వడం ప్రజాప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర అని బీజేపీ జేడీఎస్కు చెందిన రాష్ట్ర నాయకులు కొందరు ఈ కుట్రకు సూత్రధారులని సీఎం సిద్ధరామయ్య మండిపడ్డారు. రాజీనామా చేసేంత తప్పు తానేమీ చేయలేదని స్పష్టం చేశారు.